వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయం పేర్కొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు పరిమి రాధాకృష్ణ. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్న కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ్. కొవ్వూరు రైల్వే స్టేషన్లో 2019 నాటి హాల్ట్లను పునరుద్ధరణ చేయాలి కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్న కొవ్వూరు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కళాశాల విద్యార్థులు. విజయవాడ కృష్ణలంక 20వ డివిజన్లో వరద ముప్పు ప్రాంతాల్లో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించి వాగుల్లో పూడికతీత పనులు దగ్గరుండి చేయించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ నాయకులు పరిమి రాధాకృష్ణ పేర్కొన్నారు. పిల్లల మర్రి లక్ష్మీనారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవ్వూరు గౌతమి నగర్లో జరిగిన కార్యక్రమంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షులు పిల్లల మర్రి సర్వేశ్వరరావు, పురపాలక సంఘ కౌన్సిలర్ పిల్లల మర్రి మురళీకృష్ణ, బోడపాటి ముత్యాలరావు, ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థాపించిన శ్రీ పిల్లలమర్రి లక్ష్మీనారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం 14 సంవత్సరాల క్రితం కొవ్వూరులో మొట్టమొదటిగా మొదలుపెట్టాం. ఇది 14వ సంవత్సరం. 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎక్కడ ఆగకుండా ఈ విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. చాలామంది మేము మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కూడా చాలామంది దీని నుంచి స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఊళ్ళో చాలామంది మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు. అలాగే మా ట్రస్ట్ నుంచి ఈ వినాయక విగ్రహాలు పంపిణీ కాకుండా ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా మేము పాలుపంచుకోవడం జరుగుతుంది. మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా మిత్రులు రాధా గారికి, ముత్యాలరావు గారికి, అలాగే బొప్పరా శ్రీనివాస్ గారికి, బీజేపీ మిత్రులందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లాల్లో పలు చోట్ల వినాయక మండపాలు సిద్ధం చేశారు. విద్యుత్ దీపాలంకరణలతో భారీ సెట్టింగ్లతో మండపాలను సుందరంగా తీర్చిదిద్దారు. మార్కెట్లో చవితి సందడి నెలకొంది. పర్యావరణకు హాని కలిగించే ఫాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఉపయోగించవద్దని, మట్టి విగ్రహాలని వాడాలని వివిధ స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ప్రజలకు సూచించారు. చవితిని పురస్కరించుకుని పూలకు డిమాండ్ పెరిగిందని, చవితి సామాగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లోకి రావడంతో మార్కెట్ అంతా చవితి సందడి నెలకొంది.
స్టేషన్లో 2019 నాటి హాల్స్లను పునరుద్ధరణ చేయాలని కోరుతూ కొవ్వూరు ఏబిఎన్ఎన్ పిఆర్ఆర్ కళాశాలలో విద్యార్థులు పోస్ట్ కార్ ఉద్యమాన్ని చేశారు. కొవ్వూరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ ఎల్లా ప్రగడ రమేష్, టీచింగ్ స్టాఫ్తో సమితి సభ్యులు విల్సన్ రాజు, టీడీఎల్ ప్రసాద్, పడాల సుబ్బారెడ్డి, కేవీ రమణ, తరుణ్, రమేష్, వల్లూరు రవి, కృష్ణప్ప, గారపాటి రామ్మోహనరావు మరియు వైకే శ్రీనివాసులు పాల్గొన్నారు. మన కొవ్వూరు అంటాను, మీరు మన బాధ్యత అనండి. వీ వాంట్ అంటాను, ట్రైన్ హాల్స్ అనండి. ఓకే, మన కొవ్వూరు ఒకసారి కార్డులు ఓపెన్ కూడా. వెరీ గుడ్ మన కొవ్వూరు. ఒక వందే భారత్ మనం ఇక్కడ నుండి రాజమండ్రి నుంచి విజయవాడ ప్రయాణం చేయాలంటే 675 రూపాయలు టికెట్ కొనాలండి. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ నిజంగా అవి మనకు ఉపయోగం కాదు. కాబట్టి సామాన్యులకు అతి సామాన్యమైన రైట్లో ఉన్న పాత రైళ్ల విధానము, పాత ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు సాధించే వరకు ఈ పోరాటం ఉద్యమం సాగుతుంది. కూడా అందిస్తున్నందుకు అందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ఈ గోదావరి రైల్వే పరిరక్షణ సమితి. ముందు కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారానికి కూడా మీరు ఇది చేసినట్లయితే మా కాలేజీ నుంచి ఎప్పుడు కూడా మీకు సహకారం ఉంటుంది. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా విజయవంతమవుతాయి. ఎందువల్లంటే ఇది మన సామాజిక శ్రద్ధతో చేసేటటువంటి కార్యక్రమాలు, మన పర్సనల్గా మీకు నాకు వ్యక్తిగతంగా లాభం కోసం చేసేటటువంటి కార్యక్రమాలు కాదు కనుక తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా విజయవంతమవుతాయి. మా పిల్లలు కూడా ఎప్పుడూ సామాజిక చొరవతో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొన్న ముఖ్యంగా ఈ అమరావతి డెవలప్మెంట్కి ఫండ్ కలెక్ట్ చేసే 3 లక్షల చిల్లర కాలేజీ పిల్లలు కానీ కాలేజీ బయట నుంచి కూడాను, అలాగే ఇప్పుడు ఈ వరద బాధితుల సహాయం పిల్లలందరినీ కూడా తలా 50 రూపాయలు ఇవ్వమని అనుకున్నాము. ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా మా పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. అందువల్ల ఇక్కడ ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మంచి రీతిలోనే ఉంటారు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. రేపు ఎంపీ గారు వచ్చినట్లయితే మేము కూడా కలిసి కాలేజీ తరఫున వారికి ఇది చేస్తాం. ఇంద్ర కుమార్ గారు కూడా ఇది చేస్తారు. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ప్రజల మద్దతు ఉంటుంది. ధన్యవాదాలు. బుడమేరు గండ్లపూడిక పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద పనులు ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తున్నారని, విజయవాడ సింగ్నగర్ కు వరద ముంపు నియంత్రించేలాగా 3వ గండి పూడిక పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి నిమ్మల నాభారాయుడు తదితరులు ఎంపీ వెంటున్నారు. చేయటం జరిగింది. దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఈ స్థాయిలో బలహీనపడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికెడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు, విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు, నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు. వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది. ఇవాళ కేసరపల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది. రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు, లేదా పసుపు కావచ్చు, లేదా మనకి కంద కావచ్చు, ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం, అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం, ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు. మేము సైతం వారధులుగా ఉంటూ
రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయిందో దాన్ని కూడా పూడ్చడానికి మా వంతు కృషి, మా వంతు బాధ్యతను మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. విజయవాడ నగరంలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ముంపుని గురైన లోతట్టు ప్రాంతాలను రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, కింజరపు అచ్చెన్నాయుడు, సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగి అనేక కుటుంబాలు వరద ముంపుకు గురి కావడం, వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరద ముంపు బాధితులను ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని, ఆ దిశగా ప్రభుత్వ సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పట్టణంలో 76 డివిజన్లో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా, సహనంతో, ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. గాలి వచ్చినా, వర్షం వచ్చినా లెక్క చేయకుండా రాత్రింబవళ్లు అక్కడే గడుపుతూ అధికారులు, ఏజెన్సీల సహకారంతో బుడమేరు పనులు పూర్తి చేయడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 3వ గండి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలియజేశారు. బుడమేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికీ ఏదైతే మొదటి గండి అదేవిధంగా 2వ గండి కూడా విజయవంతంగా పూడ్చగలిగాం. రాత్రి 3వ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను, విజయవాడ పట్టణంలో తిష్టవేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి, ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గంటలు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్గా వర్షం రావడం, చేసిన అప్రోచ్ రూట్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం. అదేవిధంగా నిన్నైతే బుడమేరు దగ్గర 9,000 10,000 క్యూసెక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం, ఆ వేసినటువంటి మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పనిచేసుకుని 2 గంటలను పూడ్చాం. 3వ గండి కూడా ఈ రోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగనగర్కి ఈ యొక్క వరద నీరుని అరికెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్పర్సన్ దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, గంటా ప్రసాద్లు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం, నా భర్త నేను కూడా ఇవ్వడం జరిగింది. గత 14 ఏళ్ల నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి
ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం. కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం. వైసీపీలో ఉండి వైసీపీలో గెలిచి వైసీపీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న మీరు ఇప్పుడు చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తారా? చేయట్లేదు. చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో బాల్య వివాహ నివారణ చట్టం మరియు నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి శ్రీరాముల ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలు, తులసి మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని జరుపుకోవాలని సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి శ్రీరాములు గత కొద్ది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మట్టి వినాయక ప్రతిమలను, తులసి మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు. అనంతరం చామర్తి శ్రీరాములు మాట్లాడుతూ తాము అందిస్తున్న మట్టి వినాయక ప్రతిమలను, తులసి మొక్కలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధన్కుమార్, ఉడా రామ్గోపాల్, బవిరిశెట్టి హనుమాన్, తిలక్, గంగు, జగన్మోహన్ రెడ్డి, మల్యాద్రి రెడ్డి, వాసు, స్వామి, పెనుమర్తి సురేష్ పాల్గొన్నారు. మరి వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకొని గత అనేక సంవత్సరాలుగా ఎక్స్మో శ్రీరాములు గారు పర్యావరణ రక్షణ గురించి మట్టి విగ్రహాలు అలాగే మొక్కలు కూడా మరి పంపిణీ చేయడం మంచి కార్యక్రమం. అనేక సంవత్సరాలుగా ఆయన చేస్తూ జంగారెడ్డి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ మిగతా విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, కాలంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన గత 5-6 ఏళ్ళుగా మట్టి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టిస్తూ ఊళ్ళో ప్రజలందరూ కూడా మమేకం చేస్తూ ఈ మట్టి విగ్రహాల వల్ల కలిగే లాభాలను కూడా ఆయన తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఆయన గ్రామంలో ఉన్న పెద్దలు, పట్టణ పెద్దలందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన అడుగుజాలు నడవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ రోజున శ్రీరాములు గారు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమానికి మమ్మల్ని అందరం పిలిచి మా చేతుల మీదుగా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది ఉచితంగా చాలా హర్షణీయం. రాబోయే రోజుల్లో పర్యావరణం కాపాడడం కోసం నేను ఒక పర్యావరణ పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు తెలుసుకున్నాను. ఇది ట్రిబ్యునల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్, కలెక్టర్ కూడా దీనికి అనుసంధానం అయి ఉంటారు. ఖచ్చితంగా మన శ్రీరాములు గారి ఇన్స్పిరేషన్ తీసుకొని మన పట్టణంలో ఉన్న పెద్దలందరినీ కలుపుకొని మన జంగారెడ్డిగూడెం రాను అనేక సమస్యలతో, అంటే మీకు తెలుసో లేదో ఢిల్లీలో ఎప్పటికీ ఆక్సిజన్ అందక, సరైన ఆక్సిజన్ అందక డబ్బులు ఉన్న వాళ్ళు ఆక్సిజన్ బండల్లో నిలుచుకుని తిరుగుతున్న పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదని జంగారెడ్డి కూడా ముందు చూపుతో ఇలాంటి పెద్దలందరినీ కలుపుకొని ఆ పరిరక్షణ సమితి కలిపి మేము దాన్ని ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా జంగారెడ్డిగూడెంలో సూర్య ఎంటర్ప్రైజెస్ నందు చామర్తి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగులతో తయారు చేసినటువంటి లేదా ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ విగ్రహంతో పాటు ఒక మొక్క కూడా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఆయన గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక తులసి మొక్క అందించడం అనేది అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరపు నుంచి కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు శ్రీరాములు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు మేము వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహములు మరియు తులసి మొక్క కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక మొక్క ఇస్తున్నాము. ఈ సంవత్సరం తులసి మొక్క ఇస్తే ప్రతి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి కంపల్సరీ తులసి పూజ చేసుకుంటారు కాబట్టి
వాళ్ళకి ఆ ఉద్దేశంతో మేము తులసి మొక్క కూడా ఇస్తున్నాము. మాకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయం పేర్కొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు పరిమి రాధాకృష్ణ. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్న కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ్. కొవ్వూరు రైల్వే స్టేషన్లో 2019 నాటి హాల్ట్లను పునరుద్ధరణ చేయాలి కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్న కొవ్వూరు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కళాశాల విద్యార్థులు.